హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. నీళ్లు నిప్పును రాజేస్తాయా? ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నీళ్లతో కూడా నిప్పు రాజేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీళ్ల రాజకీయం ఊపందుకున్నది. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పార్టీల మధ్య కాదు, ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా ఈ విధమైనటువంటి నీళ్ల రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసేటువంటి విధంగా నేను ఒత్తిడి చేశాను ఆయన్ని. అందుకనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది నిలిచిపోయింది. మీరు కావాలంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. ఆ రాయలసీమ ఎత్తిపోత పథకం ఆగిపోవడానికి కారణం నేను చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి చేసి ఆయన అంగీకారం మేరకు దీన్ని నిలుపుదల చేయించాను అని అసెంబ్లీలో ప్రకటన చేశాడు. దీంతో ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నేను తెలంగాణకు ప్రయోజనాలు కలిగేటువంటి విధంగా, తెలంగాణ ద్వారాగా కృష్ణా జలాలను అత్యధికంగా వినియోగించుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈ ఎత్తిపోతల పథకం కింద వస్తే రాయలసీమకి శ్రీశైలం పైన ఉండేటువంటి కృష్ణా జలాలను వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి నేను చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది సాధించాను అనేటువంటి విధంగా తన క్రెడిట్ కోసం ఆయన చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అది సమస్య కూర్చుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ మీద ఇక ఒంటికాలు మీద లెగుస్తుంది. చంద్రబాబు నాయుడు తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డితో కలిసి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసేటువంటి విధంగా, తెలంగాణకు ప్రయోజనాలు కలిగించేటువంటి విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు అని విషప్రచారం, విస్తృత ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. అసలు ఈ 2-3 రోజులు అయితే కదా అదే పని. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, వీళ్ళిద్దరు బంధము. అందుకోసమని ఆ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి సహకరించేటువంటి విధంగా, తెలంగాణ ప్రయోజనాలకి రాయలసీమకు నష్టం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా అయితే చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వాలి. ఒక ఖచ్చితమైనటువంటి నేను ఒక సందర్భంలో రెస్పాండ్ అవుతాను ఇప్పుడు మాట్లాడిన దాని మీద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక వాదన బయటికి తీసుకొచ్చింది. ఈ మొత్తము రాయలసీమ ఎత్తిపోతల పథకము నిలుపుదల చేయటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్కడ నిలుపుదలైతే దాన్ని సాధించే దిశగా కేంద్రం మీద కానివ్వండి, అదేవిధంగా న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వహించాడు. జగన్మోహన్ రెడ్డి వల్లే రాయలసీమకు నష్టం జరుగుతోంది. రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులకి మేము నిధులు కేటాయిస్తున్నాము, రాయలసీమ అభివృద్ధికి సాగునీటి తాగునీటి కోసం మా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి ప్రారంభించింది. అయితే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాత్రము తెలుగుదేశం వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రభుత్వంలో ముఖ్యులు, మంత్రులు కానీ ఎవ్వరూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కానీ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం జరగలేదు. మరి దీనికి కారణం ఏంటో తెలియదు. ఒకవేళ సమయం చూసుకొని ఒకవేళ చంద్రబాబు నాయుడే మాట్లాడతారేమో చూడాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గిన మనం ఒక్కసారి గిన గమనిస్తే, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారాగా ఇది శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణానది దీని మీద
సంగమేశ్వరం దగ్గర ఒక పంప్ హౌస్ నిర్మించి శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి ఎస్ఆర్ఎంసీలోకి తరలించటం. అంటే సంగమేశ్వరం వద్ద పంప్ హౌస్ నిర్మించి శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణానదిలో జలాశయం పైన ఏది బ్యారేజీ పైన శ్రీశైలం బ్యారేజీ పైన జలాశయం నుంచి సంగమేశ్వరం దగ్గర పంప్ హౌస్ నిర్మించి శ్రీశైలం రైట్ కెనాల్లోకి నీటిని తరలించడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రోజుకి 3 టీఎంసీలు ఈ విధంగా ఎత్తిపోయచ్చు. అంటే సుమారుగా 34,722 క్యూసెక్కుల నీరు. అదే కానీ వరద గరిష్టంగా ఉందనుకోనిది 8 టీఎంసీల వరకు ఎత్తిపోసేదానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారాగా ఇది గిన మన ఎత్తిపోతల గిన నిర్మించుకోగలిగితే రాయలసీమలో 19 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు కూడా సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే తెలుగు గంగ, గాలేరి నగరే, హంద్రీ నెవా వీటికి కూడా అదనంగా నీటిని కేటాయించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి కేవలం 3,800 కోట్ల నుంచి 6,828 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం ఇది ఆ అంచనా. రాయలసీమలో ప్రాంతంలో సాగు పెంచటము, కరువు నివారణ, అదేవిధంగా చెన్నై తాగునీటి అవసరాలకు కొంత సహాయపడేటువంటి విధంగా ఈ ప్రాజెక్టుని 2026 నాటికి పూర్తి చేయాలి అనేటువంటి విధంగా 2026లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం దీన్ని రూపొందించింది. అయితే ఈ ప్రాజెక్టు తీరా వచ్చేసరికల్లా 2020-21లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2025 ఇప్పుడు సంబంధించినటువంటి పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ కూడా ఈ పర్యావరణ క్లియరెన్స్కు సంబంధించినటువంటి నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే న్యాయపరమైనటువంటి పోరాటాల విషయంలో నిర్లక్ష్యం వహించారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది ఆగిపోయింది, ఎత్తిపోతాను. అయితే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అప్పుడు నిర్మించాలని ప్రయత్నిస్తే తెలంగాణ వాళ్ళతో చేతులు కలిపి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళే కొన్ని కేసులు వేసి దీన్ని నిలుపుదల అయ్యేటువంటి విధంగా కుట్రలు చేశారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేస్తుంది. ఈ మొత్తము వివాదానికి ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంపిణీ, వినియోగము వీటికి సంబంధించినటువంటి వివాదమే ప్రధానంగా కారణంగా ఉంది. ఈ విషయంలో ఇప్పుడు మొన్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వచ్చి ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా విమర్శలు చేశాడు. అనేకమైనటువంటి తెలంగాణ నీటి వినియోగం విషయంలో వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, మా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన విమర్శలు చేశాడు. దీనికి కౌంటర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కౌంటర్గా నేను ఆపు చేశాను రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజకీయపరమైనటువంటి అంశాల మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటే అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాయలసీమ హక్కులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారు, దీని వెనక కుట్రలేంటి, ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా రాష్ట్రం విడిపోవటానికి ముందు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో 512 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలి. 299 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ వినియోగించుకున్న దానికి అవకాశం ఉంటుంది. ఇది బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు సంబంధించి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏం చెప్తున్నారు, తెలంగాణలో చెరు సగం వాడుకోవాలి, మాకు సగం వస్తాయి అనేటువంటి విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కృష్ణా జలాలు కానివ్వండి, గోదావరి జలాల విషయంలో కానివ్వండి, చివరిగా ఉండేటువంటిది ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. మరి అప్పుడు ఏదైనా సరే వరద జలాలను వినియోగించుకునేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరైతే ముంపును బేరు చేస్తారో వాళ్ళకే ఉంటుంది. మీరు పైన ప్రాజెక్టులు మీరు కట్టుకుంటున్నారు, కింద వరద వల్ల వచ్చేటువంటి ఆ వరద నీటిని వినియోగించుకునేటువంటి విషయంలో ఇక నియంత్రణ ఏంటి? దీనికి మేము వరద నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంటే ఇది మీరు వరదని వినియోగించుకుంటున్నారు కదా పోలవరం ద్వారాగా, మేము పైన గోదావరిలో
మేము నీటిని వినియోగించుకుంటాం, లేదంటే మీరు గోదావరిలో పోలవరంలో నీటిని వినియోగించుకుంటున్నారు కాబట్టి దాన్ని గోదావరి నీటిని కృష్ణా జల దాంట్లోకి మీరు టర్న్ చేసుకుంటున్నారు కాబట్టి మేము కృష్ణా జలాలను మేము వినియోగించుకుంటాం శ్రీశైలం పైన అనేటువంటి విధంగా ఈ రోజున ఒక అడ్డదిడ్డమైనటువంటి వాదన తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జలాల వివాదం, కృష్ణా గోదావరి జలాల వివాదానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది. రాష్ట్రాలు విభజన చేసింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు విచారణలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం ప్రయోజనాలు చేకూరేటటువంటి విధంగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమవుతుంది ఈ కోర్టులో కేసులు ఏంటి చూడాలి. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ మాటల ఆయన మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దీని మీద మరి కూటమి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి.